కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 21వ వచనంలో సామ్స్ చాప్టర్ 104 వర్సెస్ 20 and 21. You make darkness and it is night, when all the beasts of the forest creeps about. The young lions roar for their prey, seeking their food from God. చూడండి, ఇంకా కొన్ని విషయాలు దేవుడు చెప్పారు ఇక్కడ. ఆయన సృష్టించినటువంటి విషయాల గురించి కొన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. నీవు చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నది. రాత్రి ఎలా కలుగుతుంది? దేవుడు కలుగు చేస్తేనే అది కలుగుతుంది. అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. నైట్ టైం అడవి జంతువులు తిరుగులాడుతూ ఉంటాయంట. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. ఎవరేస్తారంట వాటికి ఆహారము? దేవుని చేతిలో నుండి తీసుకొని చూస్తున్నవి. అవి ఎంత వేటాడినా, ఎంత బాధలు పడినా సరే దేవుడు వాటికి ఆహారాన్ని ఇవ్వకపోతే ఏ రకంగానూ ఆహారాన్ని సంపాదించుకోలేదు. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. చూడండి ప్రియమైన వాళ్ళారా, ప్రతి ప్రాణి తిని తృప్తి పొందాలి అని అంటే దేవుని కృప ఉంటే మాత్రమే జరుగుతుంది. దేవుడు తల్లి ఒక 5-6 బిడ్డలు లేదా 10 మంది బిడ్డలుంటే అందరూ తిన్నారా లేదా, పడుకునే ముందు అందరూ తిన్నారా లేదా అని చెప్పి అలా గమనించుకుంటుందో, ఒకవేళ ఒకళ్ళిద్దరు తినకపోతే వాళ్ళని లేపి అలా తినిపించుకుంటుందో, ఇన్ ద సేమ్ వే ప్రేమ కలిగినటువంటి ఈ తండ్రి ఏం చేస్తున్నారంటే ప్రతిదాన్ని తన సృష్టిలోని ప్రతి ప్రాణిని చూస్తూ వాటికి ఆహారాన్ని ప్రొవైడ్ చేస్తున్నారంట ప్రియమైన వాళ్ళారా. అయితే ఎప్పుడు ప్రొవైడ్ చేయాలి, ఏం ప్రొవైడ్ చేయాలి, మరి ఒకవేళ అవి మాట వినకపోతే వాటిని ఏ రకంగా లైన్లోకి తెచ్చుకొని మంచిగా జీవించేలాగా చేయాలి కూడా తండ్రికి తెలుసు. ఎప్పుడైనా ఒకరోజు మన తల్లిదండ్రులు అయితే మాట వినకపోతే ఒకరోజు అన్నం పెట్టలేదనుకోండి, ఒకడికి ఏంటి మమ్మీ అన్నం పెట్టలేదంటే నీ బిహేవియర్ బాగుండలేదురా, అది సరైన తర్వాతే నీకు అన్నం పెడతాను అని అంటే వెంటనే పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటారు, తప్పు తెలుసుకొని సరి చేసుకుంటారు. ఇన్ ద సేమ్ వే గాడ్ కూడా ఫాదర్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్ దేవునిది మనది ప్రియమైన వాళ్ళారా.